ఓ మై గాడ్, ఏమైందక్క? ఏమైంది? ఏమైంది? Dear students, we have to inform you that the exams are starting from 2nd January 2021. We wish you all the best. మమ్మీ అక్కడ బ్యాటిల్ స్టార్ట్ అయింది. ఏమైందిరా? మమ్మీ ఇది చూడు, అక్కడ ఎగ్జామ్ స్టార్ట్ అంట. అవునా? ఎప్పటి నుండి? జనవరి 2nd నుంచి. ఓ చాలా దగ్గర ఉంది టైం. అదే కదా వచ్చింది చూడు మహారాణి. ఎగ్జామ్స్ కి ముందు నుండి చదువుకోమంటే చదువుకోలేదు. ఇన్ని రోజుల నుండి చెప్పాను, వినిపించుకోలేదు. అయినా పర్లేదు, టెన్షన్ పడకు. నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. మంచిగా లేదా మమ్మీ? క్లాస్ పీకిందా? పోరా, నా అప్డేట్స్ చూసుకుంటా ఫస్ట్. అప్డేట్స్ కాదు, పోయి సబ్జెక్ట్స్ చూసుకో. నువ్వు నాకు చెప్పేవాడు వినవారా? కొత్త వీడియో ఏదో వచ్చింది చూసుకుందాం. అప్పుడే ఎగ్జామ్స్ వచ్చేసినాయా? ఇవాటి నుండి నో ఫోన్స్, నో కాల్స్, నో మెసేజెస్, ఓన్లీ ఆన్ స్టడీస్. పాస్ అయిపోవాలి దెబ్బకి. మమ్మీ పాలు తెస్తున్నా. తొందరగా. చదువుకోలే? ఓకే మమ్మీ. ఇంకా చదువుకుందాం, టైం అవుతుంది. ఇట్లా చదవడమో ఏంటో, ఇంత బరువున్నాయి బుక్స్. అమ్మో, ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? నేను చదువుతున్నా అని తెలిస్తే ఇది కూడా చదివేస్తుంది. ఇంకా నేను రేపు పొద్దున ఫెయిల్ అయింది అనుకో, నాకు తోడుగా ఎవ్వరు ఏమి ఉండరేమో. ఇంకా పని చేద్దాం. హలో హలో విన్నీ, చెప్పే. ఏం చేస్తున్నావే? పడుకున్నా. ఏంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ప్రిపేర్ అవ్వట్లేదా? మనకి పిక్చర్ లైట్ పో, ఎగ్జామ్ అయితే చదువుతామా మనం? అయ్యో, నువ్వు చదివావా మరి? నేను 1 యూనిట్ కంప్లీట్ చేశానే. అవునా? సరే సరేలే, మళ్ళీ కాల్ చేస్తా ఉంటాను. పడుకుంటా. సరే నీ బాయ్. అమ్మా, అది 1 యూనిట్ కంప్లీట్ చేసిందా? అమ్మో, అది పాస్ అయిపోతుందేమో. బాయ్, రాలేదు చదివింది కానీ మమ్మీ లేదు కదా. ఒక ఫోటో దిగి ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఏమన్నా లైకులు వస్తాయా మనకి? కదా అమ్మాయికి వస్తలేదు కదా. వీడియో కొడు తమ్ముడు, వాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో చెప్పలేము. వాడు వచ్చేటప్పుడు చూద్దాం. రేపు బుక్ పట్టుకొని మస్తు ఉంటుంది ఇంకా.
ఏదో స్మెల్ నాకు టెంప్ట్ చేస్తుంది. మమ్మీ నా కోసం ఏదో గట్టిగా ప్రిపేర్ చేస్తుంది, మనం వెళ్ళి టేస్ట్ చేయాల్సిందే. మమ్మీ మమ్మీ చికెన్ 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 మటన్ చికెన్ 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 మటన్ చికెన్. మమ్మీ ఏం చేస్తున్నావు నా కోసం? సూప్ చేశాను, హెల్దీ సూప్. ఓహో చికెన్ లేదా? నో, ఈరోజు మండే, నో చికెన్. సరేలే అడ్జస్ట్ అయితే పోయి. మమ్మీ సూపర్ నువ్వు, సూపర్. కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం బౌల్ తెచ్చుకో, పోసిస్తాను. ఇంకొంచెం పోయా మమ్మీ, కొంచెం కొంచెం కొంచెం. ఇంకొంచెం. నేను బౌల్లో పోసిస్తాను. అబ్బా కొంచెం. ఇది ఇందులో పోసిస్తాను. మిగతా థ్యాంక్ యూ మమ్మీ, చాలా బాగా చేసినావు అసలు. థ్యాంక్ యూ. మమ్మీ నాకు ఏంట్రా ఇంత పెద్ద బౌల్ తెచ్చావు? ఇవ్వ చిన్నది మమ్మీ, పెద్ద పెద్ద బాస్ దొరకలేదు అందుకే లేదు, తెచ్చాను. నేను ఒక బౌల్లో పోసిస్తాను, తాగేసేయ్. అందులోనా? నాకు పోస్తున్నావా లేదంటే ఎల్దకు పోస్తున్నావా? నీకే పోస్తున్నా. మమ్మీ సరిపోదు మమ్మీ, ఇంతేనా? తీసుకెళ్ళి వెళ్ళురా. సతాయిస్తో ఏమైనా పో. మమ్మీ, దీనికి ఇవన్నీ ఎందుకు మమ్మీ? పెన్సిల్ పెన్సిల్ ఏమడకురా దాన్ని, నీ పని నీ పనులు చూసుకో. చూసుకొని ఈ పను స్నాప్ పెడితే సూపర్ ఉంటుంది ఇప్పుడైతే. ఇప్పుడు సోషల్ మీడియా అయినా అప్పుడప్పుడు బుక్స్ కూడా చూడు బుక్స్. ఫస్ట్ నువ్వు వెళ్ళి బుక్స్ పట్టుకోపో, నాకు చెప్పడం కాదు. ఓకే ఇడియట్. నా పైన కంప్లైంట్ చేసుకో. మమ్మీ చదువుకుంటున్నా, నన్ను డిస్టర్బ్ చేయకండి ఇంకా. అబ్బో అబ్బో ఏంట్రా ఇన్నిసార్లు వెళ్ళిపోతున్నావు? అది ఇప్పుడు ఏమైందని మమ్మీ? అక్క చదువుకుంటుంది కదా. అక్కనా చదువుకుంటుందా? అవును. ఏం చూస్తున్నావు? నాకెందుకో తేడా కొడుతుంది. అవునా? అవును, తెలుసు కదా అక్క చదువుకుంటుంది, డిస్టర్బ్ చేయదు. అంత సీన్ లేదు. అటు చూడు మమ్మీ. అరే అది ఇప్పటివరకు చదువుకున్నట్టున్నదిరా, రెస్ట్ తీసుకుని. రెస్టా? పడుకుంటుంది.
పడుకుని. ఇప్పటి వరకు చదువుకుంది కదా, పడుకో. అది కాదు మమ్మీ, చూపించు అసలు ఏం చేస్తుందో. చూపిస్తా రా, చూడు చూడు. నువ్వు మారవిక. మమ్మీ మెసేజ్, మమ్మీ కాలేజ్ నుండి మెసేజ్. మమ్మీ ఏంకమ్మా ఏంటి చేసేది? మాస్క్ రా. బయటికి వెళ్తున్నావు ఇప్పుడు? లేదు. మరి ఎందుకు? అరే కరోనా వస్తుందంట రా. అసలే అందులో కొత్త కరోనా. రాత్రి పడుకున్నప్పుడు కల్లోకి వస్తే ఎట్లా? అమ్మో, నా జాగ్రత్తలో నేను ఉండాలి. మైండ్. పో. కరోనా వస్తే రాదు కానీ, కరోనా వచ్చుడు కాదు కానీ, నువ్వు మాస్క్ పెట్టి ఇంకా బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటే నువ్వు పోతావే అక్క. వెళ్తున్నారా బాయ్? ఎగ్జామ్ అయిపోతుంది. ఈసారి పాస్ అవుతావా అక్క? అరే ఈసారి ఇచ్చి పడేసా కదా, వేరే ఉంటది. చూద్దాం చూద్దాం వస్తుందా కథ ఇప్పుడు. ఓకే. మమ్మీ మమ్మీ ఏమైందన్నా? అక్క రిజల్ట్ వచ్చా మమ్మీ? ఏమైందన్నా? కథ మామూలే. అక్క ఫెయిల్ అయిపోయింది మమ్మీ. అయ్యో, ఫెయిల్ అయిపోయిందా? అవును. అక్కకి తెలుసా ఈ విషయం? ఈ చూడు ఏమొచ్చాయో. అయ్యో, ఈ విషయం మీద దానికి చెప్పు. మేడం, హలో మేడం, వాట్ బ్రో? రిజల్ట్స్ వచ్చాయి మేడం. మీరు వన్ మినిట్ వెయిట్. అయిపోయిందా? ఇప్పుడు చెప్పండి. మీ రిజల్ట్స్ వచ్చాయి, మీరు ఫెయిల్ అయ్యారు. కథ మామూలే. ఏంటి ఫెయిల్ అయ్యానా? మనీ ఫెయిల్ అయ్యారా? పాస్ మార్క్స్ అయినా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశానే. లేదు లేదు లేదు, మీరు మీరు ఫెయిల్ అయిపోయారు మీరు. నువ్వేదో కష్టపడి చదువుకుంటావని నేను పిస్తా, కాజు, బాదం అన్ని పెట్టాను. ఇలా ఫెయిల్ అవుతావని అనుకోలేదు అసలు. మమ్మీ నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు అవన్నీ ఏమేం పెట్టావు అవన్నీ స్నాప్ తీసి ఇన్స్టాలో పోస్ట్ చేసి నీకు ఎన్ని లైక్లు వచ్చినా తెలుసా మమ్మీ? అందరు ఫ్యాన్స్ అయిపోయారు నీకు. సోషల్ మీడియాకి అలవాటు పడిపోయి చదువు నెగ్లెక్ట్ చేసి ఇట్లా తయారైపోయావు నువ్వు. నీకు పిచ్చి వదలదు ఇంకా. మమ్మీ 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 అసలు బాగుంది. నేను ఇన్స్టాలో పోస్ట్ చేసి నీకు ఫుల్ లైక్ సోషల్ మీడియా పిచ్చి ఎప్పుడు వదులుతుందో అప్పుడే నువ్వు పాస్ అయిపోతావు. సూపర్ మమ్మీ. మా మమ్మీ చిరాకున్నాను, సూపర్ ఉన్నది. పోస్ట్ చేసిడే ఇవాళ పోస్ట్. సూపర్ ఉన్నది పిక్. మా మమ్మీ ఫోటోకి ఫుల్ లైక్స్ వస్తాయి. సూపర్.